ఓకే సార్, వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపుల కోసం ఏం చేశారు? ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలో చేర్చుకున్న తర్వాత కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆయన వాడుతున్నారా, లేదా కాపులకు ప్రయోజనం కలిగించే చర్యలు ఏమున్నాయో ఆయనతో చెప్పిస్తారా? మీ ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 1, కాపులనైతే మోసం చేయలేదు. నెంబర్ 1, ఎందుకు మోసం చేయలేదు అని అంటున్నానంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే కాపుల్ని 6 మాసాల్లో కమిషన్ వేసి వారిని బీసీల్లో చేరుస్తాను అని హామీ ఇచ్చాడు. రిటర్న్గా మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పోటీ చేసేటప్పుడు మాకు రిజర్వేషన్లు కల్పించండి అని ప్లే కార్డులు వెతితే, ఎక్కడ? ముద్రగడ పద్మనాభం గారి ఏరియాలోనే, నేను కాపుల్ని బీసీలో చేర్చలేను, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేసుకోవాల్సినటువంటి అంశం అని స్పష్టంగా చెప్పాడు. అలా చెప్పి మోసం చేయలేదు. ఏది మేము కూడా చేర్చుకుంటాం, మీరు అందరూ ఓట్లేరు అని మోసం చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు కాపుల్ని మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని మోసం చేయకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నెంబర్ 1. రెండవది, రెడ్లకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో క్యాబినెట్లో కాపులకు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చాడు. అంతే కాపులకి 5 మంత్రులు ఇస్తే ఈ కాపు సమాజం అంతా బాగుపడిపోయినట్టే అని అనుకోకండి. ఉన్న విషయాన్ని పొలిటికల్గా రెడ్లకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అంతే ప్రాముఖ్యత కాపులకి ఇచ్చాడు. నెంబర్ 3, కాపు నేస్తం పేరుతో మహిళలకి, అర్హులైన ప్రతి మహిళకి, వారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, చంద్రబాబుకు ఓటు వేసినా, మాకు ఓటు వేయకపోయినా, ప్రతి ఒక్కరికి కాపు నేస్తం అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని చేశాం. ఇంకా ఏం చేశారు? ముద్రగడ పద్మనాభం గారిని కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికే వాడుతున్నారా? తిట్టడం అని మాకండి. విమర్శ అంటే నేను నమ్ముతా. నేను విమర్శిస్తున్నాక ఇంకా ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు? ఆయన చేరాడు, ఆయన విమర్శిస్తే ఆయన విమర్శిస్తాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి, అంబటి రాంబాబు లాంటి వాళ్లకు ఎందుకు కమ్మ సామాజిక వర్గం అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది? ఎవరు చెప్పారు? అది కనిపిస్తుంటుంది అనేక సార్లు. మేము అలాంటిది మీకు కనిపిస్తే అది మీ దృష్టి లోపం తప్ప మరొకటి కాదు. నా దృష్టి సక్రమంగానే ఉంది. మీరు చేసే రాజకీయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే ఫీలింగ్ కూడా ఉంది. నేను టార్చర్ చేయటం లేదని ఫీలింగ్ నాది. టార్గెట్ చేస్తున్నారని అంటున్నా. టార్గెట్ మేము చేయటం లేదు. వాళ్ళ పట్ల ప్రేమ ఉందా మీకు? వాళ్ళ పట్ల ప్రేమ ఉందా? వాళ్ళ పట్ల ప్రేమ ఉందా? ప్రేమ ఉంది. మా పల్నాడు నియోజకవర్గంలో, పల్నాడు పార్లమెంట్లో 2 కమ్మవారికి సీట్లు ఇచ్చాం. విన్నారా? 2 గుడివాడలో నాని కమ్మవారికి సీట్ ఇచ్చాం. గన్నవరంలో కమ్మవారికి సీట్ ఇచ్చాం. ఎక్కడ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో కమ్మ సామాజిక వర్గానికి కానీ, కాపు సామాజిక వర్గానికి కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీసీలు కానీ, మైనార్టీస్కి కానీ సమపాళ్లలో గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. లేదు వాళ్ళ మీద టార్గెట్ చేశారు, వీళ్ళ మీద టార్గెట్ చేశారు అంటే అవి కేవలం ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే. సార్, రాంబాబు గారు ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు ఏమైనా ఆవేశపడతారా? నువ్వు ఆవేశపడుకోకుండా అడుగు. సార్, అంత అనుమానం ఉంటే బీజేపీతో రహస్య ఒప్పందం లేకపోతే ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు? రహస్య ఒప్పందం ఉంటే అసలు ప్రత్యేక హోదాను సాధించేవాళ్ళంగా. మరి ఎందుకు సాధించలేకపోయారు? కాదు, రహస్య ఒప్పందమే ఉంటే, మాకు బాగా తెర వెనకే మాకు బాగా ఉంటే ప్రత్యేక హోదానే సాధించేవాళ్ళంగా. కానీ ఉంది అని ఉంటే సాధించేవాళ్ళంగా. దానికి ఎందుకు సాధించలేకపోయారు? ఎందుకు సాధించలేకపోయారు? వాళ్ళు ఇంకా మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. వాళ్ళతో పొత్తు ఉంది కాబట్టి ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నారని. అదే పొరపాటు మీరు కూడా చేస్తున్నట్టున్నారు. మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, కేంద్రంలో ఒక్క 25 సీట్లు తగ్గాలి భారతీయ జనతా పార్టీకి. వాళ్ళ అవసరం మనకు రావాలి, మన అవసరం వాళ్ళకి రావాలి. అప్పుడు మనతో వాళ్ళు నెగోషియేట్ చేయాలి. మాకున్న సీట్లు మేము ఇస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎంపీ సీట్లు సాధించినా అవి బీజేపీవే అంటారు. మొత్తం అవునే. దీనికి సమాధానం చెప్పాలి. చెప్తా, ఇది అయిన తర్వాత చెప్తా, దానికి కూడా చెప్తా. కాబట్టి వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసింది. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సీట్లు అవసరం లేదు,
ఇంకోళ్ళ దగ్గర ఉన్న సీట్లు అవసరం లేదు, మనతో వాళ్ళు బార్గెనింగ్ చేసే కెపాసిటీ మాకు లేదు, కాబట్టి మనం రాలేదు. ఆ భగవంతుని వాళ్ళకి తక్కువ సీట్లు వస్తే బాగుండని నేను కోరుకున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది దాని సమాధానం. ఇంకోటి అడిగారు చెప్పండి. ఎంపీ సీట్లు 25